హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. వైసీపీ రౌడీ మూకలకు చెప్తున్న జాగ్రత్త, ఈ 3 సంవత్సరాల కాలంలో తొక్కిపట్టి నారా తీస్తాడంట. ఈయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి తొక్కిపట్టి నారా తీస్తూనే ఉన్నాడు. ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తెలియకుండా మాట్లాడేస్తంటే పబ్లిక్ ఊరికే ఉంటారా? పబ్లిక్ ఈరోజు అర్థమైపోయింది. అరే అల్లాడిపోతున్నాడమ్మా పాపం తొక్కిపట్టి నార తీయడానికి. మీరు తొక్కిపట్టి నార తీయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి ఏకి పరేస్తూ ఉన్నారు. అంటే మీ చంద్రబాబు నాయుడు గారికి, మీ గవర్నమెంట్కి ఏదైనా పబ్లిక్లో బ్యాడ్గా చర్చ జరుగుతుంటే వచ్చేయడం, ఏది పడితే అది మాట్లాడడం, వైసీపీ అని వైసీపీ మీద నెట్టేయడం. మీరు వైసీపీ గురించి మీ ఆయంలో జరిగిన దాని గురించి వైసీపీ మీద నెట్టేస్తూ ఉంటే ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా నా నోటితో నేను చెప్పలేను. మీరు ఒకటి చూడండి, దేశం మొత్తం చూసింది ఈ అంశానికి సంబంధించి. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి, సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది, అప్పుడు గవర్నమెంట్ ఎవరుంది, ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? అప్పుడు 2017 ఆగస్టు 19న అంటే స్వతంత్ర దినోత్సవం జరిగినటువంటి 3-4 రోజుల తర్వాత జరిగినటువంటి ఘోరం కర్నూలు జిల్లాలో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్, అది హాస్టల్ ఏదైతుందో అక్కడ జరిగింది. 2017 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నది ఎవరు? వీళ్ళే కదా, వీళ్ళే దేవుళ్ళే కదా. అంటే ఏమంటారు, ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి కదా సీఎంగా ఉన్నది. మరి అప్పుడు విచారణ జరిగింది, ఏం జరిగింది? తూతూ మంత్రంగా విచారణ జరిగింది. బెయిల్ పైన బయటకు వచ్చారు వాళ్ళ హయాంలోనే. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? 2019 తర్వాత 2024 వరకు వైసీపీ గవర్నమెంట్లో మరి ఈ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వనరులు లేవని చెప్పి వాళ్ళు విచారణ చేయలేదు. మరి మీరే వచ్చారు కదా, గవర్నమెంట్ మీదే కదా, ఇప్పుడు మళ్ళీ విచారణ చేయొచ్చు కదా. ఎందుకని విచారణ చేయడం లేదు? ఎందుకని మేలు చేయడం లేదు? ఎన్నికలకు ముందు మీరు వాడుకున్నది ఏంటి? అధికారులకు రాగానే ఫస్ట్ విచారణ ఇదని చెప్పారా లేదా? ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నారు? సుగాలి ప్రీతి కేసులో DNA మార్చారు, వైసీపీ హయాంలోనే ఇది జరిగింది. ఇంత అన్యాయమా? 2017లో జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? 2018లో చనిపోయినారని చెప్తారు. ఒక్కసారి వాళ్ళ అమ్మ ఎట్లా ఏకి పారేసిందో, దేన్ని తొక్కిపట్టి నారా తీయాల్సిన బాధ్యత ఏది ఉందో నీకు, అది చేయవయ్యా అని చెప్పి ఇప్పుడు అడుగుతా ఉంది వాళ్ళ అమ్మ చెప్పిన దానికి చెప్పారు. ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, అధికారంలోకి వచ్చినారు కదా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా, వాళ్ళ టార్గెట్ అయితే కదా, దానికోసం వాడుకున్నారు. ఇది న్యాయం చేయడం కోసం కాదు. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు? 2017 నుంచి. మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును, తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముత్తాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అదేం కాదమ్మా, నేను చేస్తానని మాట ఇచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత, డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతాను. మరి అదే అడిగితే నా మీద మూకుదాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో. మరి వాళ్ళ అప్పుడు కదా తొక్కిపట్టి నార తీయాల్సింది. అవును, నేను సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి వాడుకున్నాను, రాజకీయంగా ఎదగడానికి వాడుకున్నాను, అనేక అబద్ధాలు చెప్పాను. సో మరి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మరి న్యాయం చేయాలి కదా అని చెప్పి ఆ సుగాలి ప్రీతి తల్లి వచ్చి నడురోడ్డు మీదకి వచ్చి అందరు అడుగుతా ఉంటే, న్యాయం చేయండి అని అడుగుతా ఉంటే, మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళ కులం పేరుతో దూషించి రకరకాలుగా మాట్లాడి డబ్బులు తీసుకున్నదని చెప్పి అవమానించినప్పుడు ఎట్లా వెళ్తారు అక్కడికి అని చెప్పి అప్పుడు తొక్కిపట్టి నార తీయాల్సింది వాళ్ళని, ఈ సుగాలి ప్రీతి తల్లిని అవమానించిన వారిని. అంతేగాని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరిగింది, వాళ్ళు తారుమారు చేస్తారంట. మీ హయాంలో తప్పు జరిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎట్లా తారుమారు చేస్తారా? నాకు అర్థం కాదు. ఇంకా మీ ఏం మాట్లాడారు చూడండి. ఆయన వైసీపీ రౌడీ ముక్క కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా రేపు నుంచి నన్ను తిడతారు, నాకు ఓకే. అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ ముక్క చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే ఎప్పుడన్నారు రక్తాలతో తడిపేస్తాం, గుంతుకులు వచ్చేస్తాం, తొక్కేస్తాం అని చెప్పి? రౌడీని నా కొడకల్లారా అంటారు, చెప్పులతో కొడతామని మీరే అంటారు. ఏది పడితే బొంద పెట్టేస్తాం, బూట్ చేస్తాం, ఏది పడితే అది మాట్లాడేదే మీరు అధికారంలో ఉండి. మీ తప్పులని ప్రశ్నిస్తే రౌడీ మూకలు అవుతారా వాళ్ళు?
ఎవరు రౌడీ మూకాలు ఇప్పుడు ఇక్కడ? మీ అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టుగా నడి రోడ్డు మీద ఒక మహిళను మీ పార్టీ ఎమ్మెల్యే మీ మనుషులు వచ్చి మహిళను కొడుతుంటే పట్టించుకునేటువంటి పరిస్థితి. వారిని కదా తొక్కిపట్టి నారా తీయాల్సింది మీరు. వాళ్ళు కదా రౌడీ మూకాలు, వాళ్ళ గురించి కదా మీరు మాట్లాడాలి. వాళ్ళ గురించి మాట్లాడరు. న్యాయం జరగాలి, ఈ కుటుంబానికి అన్యాయం జరిగిందని ప్రశ్నించిన వాళ్ళు రౌడీలు అవుతారంట, వాళ్ళని తొక్కిపట్టి నారా తీస్తారంట. ఇదేం అన్యాయం నాకు అర్థం కాల. మీరు భవిష్యత్తులో నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండగడికి చెప్తున్నాను ఈ మాట. ప్రజలారా గమనించండి, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైసీపీ నా కొడుకులు గుండాలకు చెప్తున్నా అంటున్నాడు ఇక్కడ. ఎవరైనా వైసీపీ నాయకులు వచ్చి ఈ రకంగా దాడులు చేశారా? లాకప్ డెత్తులు చేశారా? అబద్ధపు ప్రచారాలు చేశారా? వీళ్ళ మీద ఇళ్లకు పోయి దాడులు ఏమైనా చేసి కొట్టి రాచి రంపాన పెట్టి ఏమైనా చేశారా? మహిళల పని ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు. ప్రశ్నించిన పాపానికి చాలా శ్రద్ధగా వినాలంట. ప్రజలు చాలా శ్రద్ధగా చూస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా. అందుకే మిమ్మల్ని వాళ్ళు చాలా శ్రద్ధగా పాత వీడియోలన్నీ తీసి ఇది చూపించి ఇది పెట్టి దీని సంగతి ఏంటయ్యా పవన్ సార్, అల్లాడిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారిని కాపాడడం కోసం అని చెప్పి అడుగుతా ఉన్నారు. దానికి ఆన్సర్ చెప్పు. ప్రజలతో మాట్లాడతా ప్రజలకే సమాధానం చెప్తా ఉన్నారు, వాళ్ళకే సమాధానం చెప్పు. మరి ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్తావు సార్ చెప్పండి. మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తే నేను చెప్తాను 100కి 200% వస్తుంది. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే రాకేం చేస్తుంది? 100కి 200% వస్తుంది. పబ్లిక్ మీ పార్టీకి చెందిన వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఓటేసిన పాపానికి శిక్ష నరకం అనుభవిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. 100కి 200% అంటే ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. దీని తర్వాత ఏమంటారంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈయన వాళ్ళని తొక్కిపట్టి నారదీస్తారంట. వాళ్ళ అధికారులకు 2029లో వస్తాము అంటే వస్తారు. వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంది. ఎందుకంటే మీ పాలన సరిగా లేదు కాబట్టి. మీరు అద్భుతంగా పాలన చేస్తే ఈ వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఇంత శ్రద్ధగా మాట్లాడాల్సిన పనే లేదు. ఎంత అన్యాయం చూడండి. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ తప్పు పట్టాలని ఇంకోటి ఇంకా ఏదో నాకేం ప్రత్యేకమైన కక్ష ఇదేం లేదు. కానీ ఇప్పుడు ఒక తల్లి నడి రోడ్డు మీదకి వచ్చి పాపం నా కొడుకు ఏమైనాడని చెప్పి 40 రోజులుగా ఏడుస్తుంటే కన్నీళ్ళు పెట్టుకుంటుంటే తిరిగని ప్లేస్ లేదు పాపం ఆ తల్లి. కనీసం బూడిదైనా ఇవ్వండి అని చెప్పి అంత దీనమైన స్థితిలో అడిగితే కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడకుండా అప్పుడు కదా ఆ తల్లికి అన్యాయం చేసినటువంటి వాళ్ళని కదా తొక్కిపట్టి నార తీయాల్సింది. ఆ తల్లికి కదా న్యాయం చేయాల్సింది. అప్పుడు నారా తీయకుండా తొక్కిపట్టి ఇప్పుడు ఏదో ప్రశ్నించిన వాళ్ళని తొక్కిపట్టి నారా తీస్తా అని మాట్లాడతారు కదా, నాకు అర్థం కాదు. ఇదే విచిత్రమో మరి. తూనిలో చిన్నారి కనపడకుండా పోతే ఆ తల్లి కన్నీరు పెట్టుకుని తల్లి కుటుంబ సభ్యులు ఏమైపోయింది అని చెప్పి అంతు చిక్కడం లేదు. నంద్యాలలో అట్లే జరిగింది. అంతకుముందు అంతు చిక్కలేదు ఇప్పటివరకు కూడా. దాని గురించి కదా ఒక టీడీపీ పార్టీకి చెందినట్టు ఒక పెద్ద మనిషి ఒక చిన్నారి పైన ఎంత దారుణంగా ఇది చేసినా మనం చూసాం. అప్పుడు కదా తొక్కిపట్టి నారదీయాలి మనము. గాదె సాయికృష్ణ ఎపిసోడ్లో మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే పోయి 50 లక్షలు ఆఫర్ చేసి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసి అప్పుడు కదా తొక్కిపట్టి నారదీయాలి మనము. ఎందుకయ్యా నువ్వు ఎవరు చెప్తే పోయినావని చెప్పి అప్పుడు అడగాల్సింది కదా. అడగకుండా ఇప్పుడు అంత న్యాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించి మాట్లాడిన తర్వాత కదలికలు వచ్చినాయి వీళ్ళకి. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం తొక్కిపట్టి నారా తీస్తామంటారు, కులాలు ఆపాదించొద్దని చెప్పి మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వం వచ్చిందనుకో వస్తుంది తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను. వస్తే కూడా తీస్తారంట. ప్రభుత్వాలు వాళ్ళెందుకు సపోర్ట్ కొడుతారో నాకు అర్థం కాదు. నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను. మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతో చెప్తాను. నేను సీఎం గారికి కూడా చెప్పను. అయితే మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహమాటం నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా. నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే. నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు. మీ డైలాగ్ ఒకటే, మీ కమ్యూనికేషన్ ఒకటే, అబద్ధాలు చెప్పడం. అది తప్ప ఇప్పటివరకు నిజం ఏమైనా చెప్పారా? ఇది ప్రజలే అడుగుతా ఉన్నారు. మీరు ప్రజలతో కనెక్ట్ అవుతా ప్రజలతో మాట్లాడుతా అంటున్నారు కదా. ఇన్ని 2 సంవత్సరాలుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి అనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ మీరే. 2024లో నవంబర్ అనుకుంటా ఆ టైంలో మీరే అన్నారు శాంతి భద్రతలు కరెక్ట్గా లేవు, నా చేతులకు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు నా చేతిలో లేవు అని మీరే మాట్లాడతారు.
మళ్ళీ నేను సీఎం గారు కూడా చెప్పను అని మీరే అంటారు. అంటే దీని అర్థం ఏంటి? కరెక్ట్గా లేవు అనే కదా, కరెక్ట్ అయిన పాలన లేదు అనే కదా. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మీరు బాధ్యతగా అంటే ఒక కూటమిగా ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయాలను చట్టబద్ధంగా రాజ్యాంగపరమైన హక్కులోనే కదా వాడుకొని కూర్చొని వీటన్నిటి గురించి మాట్లాడి సరిదిద్ద ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా మైకులు పట్టుకొని మాట్లాడి అది చేస్తా ఇది చేస్తా అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ శ్రేణులు వాళ్ళేకి పడేస్తా ఉన్నారు. ఇదేంది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియకుండా మాట్లాడిస్తారంటే ఈయన ఏం మాట్లాడతారో ఏం చేస్తున్నారో మాకే అర్థం కాదు. ఈ కూటమి నాశనం కావడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు జాలని చెప్పి కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అంటే మీ వాళ్ళకే నచ్చడంలో మీరు మాట్లాడుతున్న మాటలు, మీ అభిమానులకు నచ్చడంలో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, అంటే మీ పక్కన ఉన్నటువంటి లీడర్లు మీరు సరిగా చెప్పట్లేదంటే నిజంగానే చెప్పట్లేదు వాళ్ళు మీకు. ఎందుకంటే చెప్పారనుకోండి వాళ్ళు వెళ్ళిపోమంటారు. మీరు అంటే ప్రశ్నించే వాళ్ళని ఎవరిని కూడా మీ దగ్గర ఉంచుకోరు. మీరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు రెండో కూడా వెళ్ళిపోండి అంటారు, మళ్ళీ ప్రశ్నించండి అంటారు. వాళ్ళకి అర్థం కాక ఏం చేయాలో సైలెంట్గా ఉండిపోయారు, మాట్లాడండి లేదు. మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను రాదని చెప్తున్నా, ఒకవేళ అయిపోయి మాటల్లోనే నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గుండాలని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని గుర్తుపెట్టుకుని నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి. నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్. అలాంటి చెయ్యండి చెయ్యొద్దు ఏం చెప్పలా. డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పలా. అందుకే చెప్తున్నాను భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు, ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్య స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి. మీరు తీసుకొచ్చారు వ్యవస్థలు నిర్వీర్యం చేసే దౌర్భాగ్య స్థితి. ఈరోజు ఒక వ్యక్తి 40 రోజులు కనపడకుండా పోయి దాచిపెట్టారంటే వ్యవస్థలు ఎవరు నాశనం చేసినట్టు? మీరు కాక ఇంకెవరు చెప్పండి. మళ్ళీ మీరే నీతులు చెప్తే ఇంకా ఏమంటారు చెప్పండి దీన్ని? ఇంకా మాట్లాడతారు ఈయన పవన్ కళ్యాణ్ గారు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. నాకు అది ఆశ్చర్యం అనిపిస్తుంది ఈయన మాటలు వింటే. నిజంగా ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి మీ అందరికీ? నేను రాను అంటే ఇది ఆశ్చర్యమే. ఎట్లా చూడు, ఇప్పుడు ఏం జరగకపోయినా కూడా జరిగిందని చెప్పి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి హడావిడి చేశారు కదా ఒకప్పుడు. మీకు సంబంధం లేదు, మీ చేతిలో ల్యాండ్ ఆర్డర్ లేదని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి తప్పు జరిగింది కాబట్టి మీ వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న, ఎంపీలు ఉన్న, మంత్రులు ఉన్న, ఎవరున్నా సరే ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరు మాట్లాడరు. మీరు వెళ్ళి పరామర్శించాల్సిందే. మీరే అన్నారు కదా కులం లేదు మతం లేదు, ఒక వ్యక్తి చనిపోతే వాటిని ఆపాదించొద్దు, మన రాజ్యాంగం మన చట్టం ఏం చెప్పిందని మీరు మాట్లాడారు కదా. మరి ఒక తప్పు జరిగింది కదా, నిజంగా తప్పు జరిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాట్లాడాలి కదా. మరి ఎందుకని మీరు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడొచ్చేదాకా మీరు కదలిక లేదు కదా, విచారణ చేయలేదు కదా, విచారణ కమిటీని వేయలేదు కదా, సిఐ నాగరాజు మీద కేసు నమోదు చేయలేదు కదా. అది తప్పు కదా? మీ చేతిలో తీసేసుకుంటారా? అన్ని మీ చేతిలో, చట్టం న్యాయం ధర్మం ఏమీ లేదు, మీకు ఇష్టం వచ్చినట్టే చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు? మీరు రౌడీలకు, నేను చెప్తున్నా వైసీపీ రౌడీలు అని అంటున్నారు కదా, ఇలా చేసేవాళ్ళని అంటారు కదా రౌడీలని. మీరు వెళ్ళి అవును ఒక కుటుంబం ఇంత దారుణం, ఒక తల్లి నడువుడి మీద తిరుగుతా ఉంటే ఇంత అన్యాయం జరిగితే ఇది తప్పు అని చెప్పి ప్రశ్నించాల్సింది పోయి ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటుందని చెప్పి రేపు రోజు ఇవే చేసుకుంటూ పోతారు అంతా వరుస పెట్టి. మరి కర్నూలులో కూడా ఒక లాకప్ డెత్ అంట. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు వాళ్ళు. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా?
మరి ఎక్కడో ఒక ప్రేమ జంట ఏదో జరిగి ఏదో చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి గారికి కులాన్ని ఆపాదించి పలానా కులం కాబట్టి ఇలా చేశారు, పలానా కులం కాబట్టి అలా చేస్తారని చెప్పి ఎట్లా మనం మాట్లాడామండి? దళితుడు సుధాకర్ డాక్టర్ చనిపోతే కులాన్ని ఆపాదించి అది జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడుతూ మనం ఎట్లా చేశామండి? ఎట్లా ప్రచారం చేశామండి? రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ ఎట్లా మాట్లాడామండి? అప్పుడు మాట్లాడినాం. ఇప్పుడేమో లేదంటే అది కరెక్ట్ కాదంటున్నాం. ఎందుకంటే మన దాకా వచ్చేసరికి మన హయాంలోనే మనం ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. వాళ్ళు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు. 2017లో జరిగితే 2018 అంటారు. గుర్తులేదు. గుర్తుంటే కదా అప్పుడు అవసరం ఉంది కాబట్టి తిరిగారు, హడావిడి చేశారు, వాడుకున్నారు. రిపీట్. కనీసం మనం ఒక పదవిలో ఉన్నాము, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియకుండా మాట్లాడేస్తానంటే ఎట్లా? గతంలో మీరు మాట్లాడారు, ఆ మంత్రులు ఈ మంత్రులు కామాలు బూతులు ఇట్లా ఏదేదో చెప్పారు వైసీపీ పార్టీకి సంబంధించి. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు? అందుకే ప్రజలు అల్లాడిపోతున్నాడమ్మా పవన్ కళ్యాణ్ సారు, మరి దీని సంగతి ఏంటమ్మా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. గలం విప్పారు, రోడ్డు మీదకి వచ్చారు, అడుగుతా ఉన్నారు. వాటికి ఆన్సర్ చెప్పండి.